10th class students, in this session we will study the compound adjectives vocabulary. It is at the end of the second unit, the year departed. Under the heading vocabulary we find this exercise using compound adjectives. Adjective. We know what is an adjective. It qualifies a noun. నౌన్ గురించి చెప్పేదే అడ్జెక్టివ్, మనకు తెలుసు కదా. నౌన్ అంటే నేమ్, ఒక నేమ్కి సంబంధించిన ఆబ్జెక్టు, పర్సన్, ఏతన కానీ దాని గురించి వివరణ ఇచ్చేదే అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్స్ రాశాను నేను. ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో, బ్యూరో అంటే బీరువా, పాత రకమైన బీరువా. బీరువా నౌన్, అది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి నౌను. ఓల్డ్ ఫ్యాషన్డ్ పాత రకమైన, ఇది అడ్జెక్టివ్. అయితే ఈ అడ్జెక్టివ్లో 2 వర్డ్స్ ఉన్నాయి, ఓల్డ్ ఫ్యాషన్డ్. అట్లా మధ్యలో హైఫన్, చిన్న డాష్ని హైఫన్ అంటాం, పెద్ద డాష్ అయితే డాష్ అంటాం. హైఫన్తో కలిసి ఉండే 2 వర్డ్స్ ఉండే అడ్జెక్టివ్ని కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటాం. దాని తర్వాత నౌన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే నౌన్ గురించి చెప్పేది అడ్జెక్టివ్ కాబట్టి. ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో, పాత రకమైన బీరువా. బిజినెస్ లైక్ టోన్, అతని స్వరం ఎలా ఉందంటే టోన్ స్వరం, వ్యాపార పద్ధతిలో ఉంది. బిజినెస్ లైక్, వ్యాపార పద్ధతిలో, చనువుగా చక్కగా మాట్లాడకుండా ఏదో బిజినెస్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు ఆ టోన్తో. బిజినెస్ లైక్ కాంపౌండ్ అడ్జెక్టివ్, టోన్ నౌన్. రెడ్డిష్ గ్రే ఐబ్రోస్, ఆ లెసన్లో ఏబెల్ మెరీవెదర్ ఐబ్రోస్ రెడ్డిష్ గ్రే కలర్లో ఉన్నాయి. ఐబ్రోస్ నౌను, రెడ్డిష్ గ్రే ఒక రకమైన ఎర్రటి గ్రే రంగులో ఉన్నాయి. డబుల్ ఫేస్డ్ బిహేవియర్, బిహేవియర్ ప్రవర్తన, అది నౌన్. డబుల్ ఫేస్డ్ 2 ముఖాల బిహేవియర్ అంటే ఒకవైపేమో ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో వైపేమో ఇంకో రకంగా ప్రవర్తిస్తారు. మోసకరంగా, డిసీట్ఫుల్ అన్నమాట డబుల్ ఫేస్డ్ అంటే. డబుల్ ఫేస్డ్ ఈజ్ అడ్జెక్టివ్, కాంపౌండ్ అడ్జెక్టివ్, అండ్ బిహేవియర్ ఈజ్ నౌన్. ఓకే, నౌ హియర్ వీ హ్యావ్ 10 compound adjectives. We will use them in these 10 sentences. If you learn these their meanings, you can easily use them in these blanks. Clear sighted, చక్కటి అవగాహన ఉన్న. సైట్ అంటే మామూలుగా చూపు, కానీ ఇక్కడ అర్థం అవగాహన, మంచి ఆలోచన ఉన్న. న్యూ బ్లూ, కొత్త బ్లూ కలర్లో. కోల్డ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడెడ్ అంటే బాగా ప్లాన్ చేసి ఉద్రేకంలో కాకుండా నిదానంగా జాగ్రత్తగా చేసే పనిని కోల్డ్ బ్లడెడ్ అంటాం. 4 డే, 4 రోజుల, 4 డే వెకేషన్, 4 రోజుల సెలవులు అట్లా అంటాం. కర్లీ హెడెడ్, ఉంగరాల జుట్టు ఉన్న. 2 వర్డ్స్ అనమాట, కర్లీ హెడెడ్, ఉంగరాల జుట్టు ఉన్న అమ్మాయి, కర్లీ హెడెడ్ గర్ల్ అంటాం. వెల్ రెడ్, చక్కటి పాండిత్యం ఉన్న, బాగా చదువుకున్న. హాఫ్ సంక్, సగం మునిగిపోయిన. దెన్ 5 స్టార్, 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ అలా అంటాం. హోటల్స్ వాటికి ఉపయోగిస్తారు ఈ మాట. అలాగే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా ఉపయోగిస్తారు. పీకాక్ లైడ్, నెమలి పెట్టిన గుడ్లు, పీకాక్ లైడ్ ఎగ్స్ అంటాం. లాంగ్ లాస్టింగ్, చాలా కాలం జరిగిన యుద్ధం, చాలా కాలం జరిగిన యుద్ధం. లాంగ్ లాస్టింగ్ వార్. లాంగ్ లాస్టింగ్ 2 వర్డ్స్ కాబట్టి కాంపౌండ్ అడ్జెక్టివ్. నౌ ఈ మీనింగ్స్ తెలిసాయి కాబట్టి ఈ 10 సెంటెన్సెస్లో ఈ మీనింగ్స్ని ఈ వర్డ్స్ని ఉపయోగించాలి, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని. ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్సైజ్ మన లెసన్లో. If you know these meanings of these sentences and these words, compound adjectives, you can easily fill in them. See, one by one, let us see. Sindhu is very dash about her choice. సింధు అనే అమ్మాయి
తాను ఏ చాయిస్ తీసుకోవాలో, దేన్ని ఎంచుకోవాలో మంచి అవగాహన కలిగి ఉంది, చక్కటి అవగాహన కలిగి ఉంది. ఏ వర్డ్? చక్కని అవగాహన కలిగి ఉన్న అనే వర్డు. దిస్ ఈజ్ ద వర్డ్ క్లియర్ సైటెడ్. చక్కటి అవగాహన, క్లియర్ హైఫన్ సైటెడ్. అలా చక్కని అవగాహన కలిగి ఉంది. సెకండ్, ద హెడ్ మాస్టర్ సజెస్టెడ్ ఏ డాష్ ట్రిప్ టు హైదరాబాద్. హైదరాబాద్కి డాష్ ట్రిప్ని సజెస్ట్ చేశారు, సూచించాడు ఆయన. ఏ ట్రిప్పు? ఈ వర్డ్స్లో మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కానీ గమనిస్తే 4-day ట్రిప్, 4 రోజుల ఒక ట్రిప్ని ఆయన సూచించాడు. 4-day ట్రిప్, 4 రోజుల, 4 days అనకూడదు, అది రాంగ్ యూసేజ్. 10 rupees నోట్ అనకూడదు ఎప్పుడు. 10 rupee నోట్ ఎస్ పెట్టకూడదు. తెలుగులో ఉంటుంది కానీ 10 రూపాయల నోటు అని. ఇంగ్లీష్లో అయితే 10 rupee నోట్, రూపీస్ కాకుండా. అలాగే 10 week వెకేషన్, 10 వారాల సెలవులు. వీక్స్ అనకూడదు, 10 week అలా ఉపయోగించాలి. ఓకే, 4-day ట్రిప్. ట్రిప్ నౌను, 4-day ఏమో కాంపౌండ్ అడ్జెక్టివ్. మధ్యలో తప్పకుండా హైఫన్ ఉండాలి కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటే. దెన్ ద డాష్ గర్ల్ ఈజ్ మై సిస్టర్. అదిగో అలా ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయే మా సిస్టర్. ఎలా ఉన్న అమ్మాయి? సీ దీస్ వర్డ్స్. హియర్ ది వర్డ్ ఈజ్ దేర్, కర్లీ హెడెడ్. ఉంగరాల జుట్టు ఉన్న అమ్మాయి ఉంది అక్కడ, ఆ అమ్మాయే మా సిస్టర్. సో హియర్ వీ ఫిల్ ఇన్ కర్లీ హెడెడ్. The curly-haired girl is my sister. Then 4th one. All the people were shocked at the dash murder. ఆ డాష్ మర్డర్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇది ప్లాన్గా చేసిన మర్డర్ అన్నమాట. అందుకే ఈ వర్డ్, హియర్ ద వర్డ్ ఈజ్ దేర్, కోల్డ్ బ్లడెడ్. దిస్ ఈజ్ ది కాంపౌండ్ అడ్జెక్టివ్. హాట్ బ్లడెడ్ అంటేనేమో ఉద్రేకంలో చేసిన హత్య. కోల్డ్ బ్లడెడ్ అంటే నింపాదిగా బాగా ప్లాన్ చేసి అట్లా చేసిన మర్డర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంట. సో కోల్డ్ బ్లడెడ్ మర్డర్, కోల్డ్ హైఫన్ బ్లడెడ్. And then 5th one. After the tempest means a very big rain. హెవీ రెయిన్, బాగా వర్షం లేకపోతే తుఫాన్ లాంటి వర్షం పడిన తర్వాత డాష్ బోర్డ్ వాజ్ అన్యూజబుల్. ఆ బోటు ఉపయోగం లేకుండా పోయింది. విపరీతమైన తుఫాన్లో చిక్కుకొని ఆ బోటు ఉపయోగంలో లేకుండా పోయింది. ఏ బోటు? సీ దిస్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. హాఫ్ సంక్ బోట్. హాఫ్ సంక్, సగం మునిగిపోయిన బోట్ అయింది అది ఆ తుఫానుకి. అందుకని అది తర్వాత ఉపయోగంలో లేకుండా పోయింది. దెన్ సో వి రైట్ హియర్ హాఫ్ సంక్. అండ్ దెన్ 6th one. ప్రసాద్ బుక్డ్ ఏ రూమ్ ఇన్ ఏ డాష్ హోటల్. ఆ హోటల్లో ప్రసాద్ రూమ్ బుక్ చేసుకున్నాడు. విచ్ హోటల్? 5-star హోటల్. 5-star హోటల్లో బుక్ చేసుకున్నాడు. హోటల్స్ కూడా 5 star 4 star అలా ఉంటాయి. సో రైట్ 5 star. అండ్ దెన్ 7th one. డాష్ eggs are used by my mother to make cakes. మా అమ్మగారు కేక్స్ తయారు చేయడానికి ఇదిగో ఇలాంటి గుడ్లు ఉపయోగిస్తారు, ఇలాంటి ఎగ్స్ ఉపయోగిస్తారు. ఎలాంటివంటే హియర్ ద వర్డ్ ఈజ్ దేర్, పీకాక్ లేడ్. అడ్జెక్టివ్, కాంపౌండ్ అడ్జెక్టివ్, పీకాక్ లేడ్. పీకాక్ లేడ్ ఎగ్స్. యాక్చువల్గా పీకాక్స్ అంటే మగనెమలి. పీకాక్
ఎగ్స్ పెట్టదు, కానీ నెమలి గుడ్లు అంటానికి అట్లాగే అంటారు. పీహెన్ అనాలి, పీహెన్ ఎగ్స్ అనాలి. ఓకే, దెన్ దిస్ డాష్ కోట్ ఈజ్ టూ లార్జ్ ఫర్ మీ. ఇదిగో ఇలా ఉన్న కోట్ నౌన్ నాకు మరీ పెద్దదిగా ఉంది. వాట్ ఈస్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్ సూటబుల్ వన్? న్యూ బ్లూ. న్యూ బ్లూ కోట్. దిస్ న్యూ బ్లూ కోట్, ఈ న్యూ బ్లూ కోట్ నాకు మరీ పెద్దదయింది. 9. ఇట్ వాజ్ ఎ డాష్ వార్. ఈ యుద్ధం ఎలాంటిదంటే ఇదిగో ఇలాంటిది. లాంగ్ లాస్టింగ్, చాలా కాలం జరిగిన యుద్ధం. లాంగ్, చాలా కాలం, లాస్టింగ్ జరిగింది. కాంపౌండ్ అడ్జెక్టివ్ లాంగ్ లాస్టింగ్. దెన్ లాస్ట్ వన్, ఐ లైక్ టు కరస్పాండ్ విత్ దిస్ డాష్ టీచర్. ఆ టీచర్ గారు అలాంటి వారు, ఆయనతో నేను చర్చలు లేకపోతే ఆయనతో సంప్రదింపులు చేయాలనుకుంటున్నాను. కరస్పాండ్, సంప్రదింపులు చేయటం. ఎలాంటి టీచరు? టీచర్ నౌను. ఎలాంటి టీచర్? అడ్జెక్టివ్. సో విచ్ వర్డ్ ఈజ్ దేర్? వెల్ రెడ్, చక్కని పాండిత్యం ఉన్న, బాగా చదివిన, వెల్ రెడ్ టీచర్. సో these are the compound adjectives. 10 compound adjectives are there in the book, and also these are given in the examples. So in your textbook you fill in this exercise. Also study and read them well. Okay.